దక్షిణ కోస్తా కొత్త రైల్వే జోన్ గా విశాఖ నుంచి రైల్వే సేవలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. దాదాపు 3,532 కిలోమీటర్ల పరిధిలో రైలు సేవలను దక్షిణ కోస్తా రైల్వే జోన్ అందించనుంది. వాల్తేరు డివిజన్ ని విభజించి ప్రత్యేకంగా విశాఖ డివిజన్ గా ఏర్పాటు చేశారు. ఈస్ట్ కోస్ట్, సౌత్, సెంట్రల్ రైల్వే జోన్ల నుంచి విడదీసి ఈ నూతన జోన్ ను కేంద్రం రూపొందించింది. విశాఖతో పాటు దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలోకి విజయవాడ, గుంటూరు, గుంతకల్లు రానున్నాయి. సౌత్ కోస్టల్ రైల్వే జోన్ కింద మొత్తం 385 రైల్వే స్టేషన్లు ఉండగా 385 రైల్వే స్టేషన్స్ పరిధిలో 62,000 మంది సిబ్బంది సేవలు అందించనున్నారు. ఎన్నో ఏళ్ల విశాఖ వాసుల కళ నేటితో తెరనుంది. దక్షిణ కోస్తా కొత్త రైల్వే జోన్ గా విశాఖ నుంచి రైల్వే సేవలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. దాదాపు 3,532 కిలోమీటర్ల పరిధిలో రైలు సేవలను దక్షిణ కోస్తా రైల్వే జోన్ అందించనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఎన్నో ఏళ్ల విశాఖ వాసుల కళ నేటితో తీరనుంది. దక్షిణ కోస్తా రైల్వే జోన్ గా విశాఖ నుండి రైల్వే సేవలను నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రైట్ అనుస, చూసుకుంటే ఎన్నో ఏళ్ల ఉత్తరాంధ్ర వాసుల కళ నేటితోనే నెరవేరినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ గా కొనసాగినటువంటి విశాఖ కావచ్చు, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు ఇవన్నీ కూడా నేటి నుంచి అయితే నిన్నటి వరకు కూడా కొనసాగినప్పుడు కూడా నేటి నుంచి దక్షిణ రైల్వే జోన్ గా కూడా కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా అన్ని రకాల చర్యలు కూడా చేపట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఇంతకాలం పాటు కూడా విశాఖ వాసులు వేచి చూస్తున్నటువంటి తరుణం ఏదైతే ఉందో ఆ తరుణం కూడా నేటితోనే ఆసన్నమైన పరిస్థితి కనిపించింది. 532 కిలోమీటర్ల పరిధిలో ఏదైతే విస్తరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కొత్త రైల్వే జోన్ తో నేటి నుంచి సేవలంతా కూడా ప్రారంభమయ్యాయి. 385 రైల్వే స్టేషన్లు ఈ దక్షిణ రైల్వే జోన్ లోకి అయితే రానున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే కోస్టల్ రైల్వే జోన్ ఏదైతే ఉంది ఈ రైల్వే జోన్ కి సంబంధించి కూడా ఇప్పటికే అన్ని రకాల చర్యలు తీసుకోవడంతో పాటు విశాఖలోని ఏదైతే విఎంఆర్డీఏలో ఉన్నటువంటి ఈ డెక్కలో కూడా 4వ అంతస్తును కూడా అధికారులు అయితే పూర్తిగా కొద్ది కాలం పాటు కూడా తాత్కాలికంగా అక్కడ రైల్వే జోన్ కి సంబంధించినటువంటి కార్యకలాపాలు సాగించే విధంగా కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తాత్కాలిక భవనంతో పాటు ఏదైతే ఇతర భవనాలు ఏర్పాటు చేసేందుకు కూడా ఇక్కడ సన్నాహకాలు చేపట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కూడా విశాఖ వాసులు అయితే ఎదురు చూసినటువంటి ఒక శుభ పరిణామం అనే చెప్పుకోవాలి. ఎంతో కాలంగా రైల్వే జోన్ కోసం పెద్ద ఎత్తున కూడా పోరాటాలు కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పెద్ద పరిశ్రమలు కూడా విశాఖకు తరలి వస్తున్నాయి. ఇంకొకవైపు చూసుకుంటే ఇటు గూగుల్ కావచ్చు లేదా ఇతరత్ర సెంటర్లు అన్ని కూడా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున కూడా ఐటీ సంస్థలన్నీ కూడా విశాఖ వైపు అయితే పెట్టుబడులు పెడుతున్నటువంటి నేపథ్యంలో మరో శుభవార్త కూడా ఈ రోజు అయితే కేంద్ర ప్రభుత్వం అందించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత నెల గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పటికీ ఈ రోజు నుంచి ఏదైతే దక్షిణ రైల్వే జోన్ కు సంబంధించినటువంటి సేవలు అయితే ప్రారంభమయ్యాయని చెప్పుకోవచ్చు. ఉదయం 6 గంటల నుంచి కూడా ఈ సేవలు అయితే ప్రారంభమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 380 స్టేషన్ల పరిధిలోని 62,000 మంది ఉద్యోగులైతే పూర్తిగా కూడా రైలు ప్రయాణికులకు సేవలు కూడా అందించనున్నారు. ఒకవైపు సరుకు రవాణాతో పాటు అన్ని రకాల చర్యలు చేపట్టడంతో పాటు దాదాపు ఏడాదికి 15,000 కోట్ల ఆదాయం అవసరాలు కూడా అధికార యంత్రాంగం అంతా కూడా అంచనా వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈస్ట్ కోన్, సౌత్ సెంట్రల్ జైలు జోన్ సంబంధించి కూడా విడదీసిన తర్వాత దాన్ని పూర్తిగా కూడా దక్షిణ రైల్వే జోన్ గా కూడా ప్రకటించినటువంటి పరిస్థితి కనిపించింది. విశాఖతో పాటుగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలోకి రానున్నటువంటి విజయవాడ కావచ్చు, గుంటూరు కావచ్చు, గుంతకల్ కావచ్చు ఈ పరిధిలో పెద్ద ఎత్తున కూడా ఉపాధి అవకాశాలు కూడా నిరుద్యోగులకు లభించేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి ఏదైతే విశాఖలో ఎంతో కాలంగా కూడా రావాల్సినటువంటి రైల్వే జోన్ ఏదైతే ఉందో ఆ రైల్వే జోన్ ఆ సహకారం కలెక్టర్ పూర్తిగా నేటితో సహకారం అయిపోయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున కూడా పెట్టుబడులన్నీ విశాఖ వైపు చూస్తున్నటువంటి నుంచి ప్రారంభం కావడంతో విశాఖ దిశ కూడా పూర్తిగా మారిపోయేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సౌత్ కోన్ కోస్టల్ జోన్ కింద దాదాపు 380 స్టేషన్లు ఉండగా 380 స్టేషన్లు 62,000 మంది సిబ్బంది కూడా సేవలు అందించనున్నారు. అలాగే కొత్త రైల్వే జోన్ కు సంబంధించినటువంటి పరిధి ఏదైతే ఉంది ఈ పరిధిలో దాదాపు 1,200 మంది అధికార యంత్రాంగం కూడా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే 80% మంది ఉద్యోగులు కూడా విధుల్లోకి చేరినటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. రానున్నటువంటి రోజుల్లో మరింత అభివృద్ధి దిశగా కూడా విశాఖ అడుగులు వేసేటటువంటి పరిస్థితి అయితే ఉందన్నమాట. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.